హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము తిరుపతి టు చెన్నై అని. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. దాంట్లో నేను ఎండ్లో చెప్పాను నెక్స్ట్ ఎయిర్పోర్ట్ వీడియోస్ అన్ని నేను సెకండ్ పార్ట్లో చూపిస్తాను అని. ఇదేనండి వీడియో. సో ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ నుంచి వీడియో అయితే తీస్తున్నా నేను. అక్కడ ఇన్సైడ్ వ్యూ ఎలా ఉంటుంది అని. అంటే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళలేదు, కానీ దాని లోపల అది బయట ఎలా ఉంటుంది అని నేను చూపిస్తున్నాను. ఎయిర్పోర్ట్లోకి అయితే రీచ్ అయిపోయాము, వచ్చేసాము. ఇంకా స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో వచ్చేది డొమెస్టిక్ టెర్మినల్స్. అంటే ఎక్కడైనా విదిన్ ఇండియాలో ట్రావెల్ చేయాలి అనుకుంటే దానికి ఫ్లైట్స్ స్టార్టింగ్లోనే ఉంటాయి. ఒకవేళ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఆర్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చి లాస్ట్, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం. వచ్చేసామండి అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ 2. మా మామయ్య వర్క్ పర్పస్ కోసం అవుట్ సైడ్ కంట్రీ వెళ్తున్నారు. సో ఇంకా అందుకని సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసమని మేము తిరుపతి నుంచి వచ్చాము. చూస్తున్నారు కదా వీడియో. ఇక్కడైతే జస్ట్ బయట మాత్రం నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఇంకా లోపల ఎలా ఉంటుంది అని చెప్పి మా మామయ్య నాకు వీడియో పెట్టారు. నేను ఆ క్లిప్స్ని కూడా కొంచెం యాడ్ చేశాను వీడియోలో. అండ్ ఇక్కడ డిపార్చర్ ఏరియా మ్యాప్స్, ఎయిర్పోర్ట్ గురించి ప్రతిదీ ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా మ్యాప్ అయితే పెట్టినారు. లగేజ్ చెక్ ఎక్కడ ఉంటుంది అని కూడా డీటెయిల్డ్గా, ఎంట్రీ గేట్స్, మనం ఎక్కడ ఉన్నామని, అండ్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ డిపార్చర్స్ ఫ్లైట్ అండ్ ఇంకా దాని డీటెయిల్స్, టైమింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎల్ఈడిలో ప్రజెంట్ అవుతున్నాయి. అంతేనండి, మేము ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇది ఎయిర్పోర్ట్కి బయట ఇలా ఉంటుంది. D1 ఎంట్రీ అని ఉంది కదా, ఈ డి అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ అంట. డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే వితిన్ ఇండియాలో తిరిగే ఫ్లైట్స్. ఈవెన్ సైడ్లో బోర్డ్స్ కూడా ఉన్నాయి, డొమెస్టిక్ డిపార్చర్ అని. ఇక్కడ మనం ఫుడ్, స్నాక్స్ ఏం కావాలన్నా కూడా అవుట్ సైడ్ ఉన్నాయి. ఈవెన్ ఇన్సైడ్ లాంజ్లో కూడా చెప్తూ ఉంటారు కదా, కార్డ్ ఒకటి ఉంటుంది, దాన్ని స్వైప్ చేస్తే అన్లిమిటెడ్ ఫుడ్ అని. సో ఇన్సైడ్ నేనైతే వీడియో తీయలేదు అండ్ నాకు ఐడియా కూడా లేదు ఇక్కడ ఎలా ఉంటుంది అని. బట్ అవుట్ సైడ్ అయితే షాప్స్ ఉన్నాయి ఫుడ్ పర్పస్కి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో నేను ఇంకా ఇక్కడ లాంగ్ వ్యూ నుంచి వీడియో తీశాను, ఎయిర్పోర్ట్ది చూపిస్తున్నాను. ఇది అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ రూట్ ఇది. ఇంకా ఇక్కడ నుంచి లాంగ్ వ్యూ ఒకసారి చూపిద్దామని చెప్పి క్యాప్చర్ చేశాను. ఇదిగోండి లాంగ్ వ్యూ ఇలా ఉంటుంది ఫ్రంట్ నుంచి చూస్తే ఎయిర్పోర్ట్. అంతేనండి, మేము ఇంకా ఎయిర్పోర్ట్లో నుంచి బయటకైతే వచ్చేసాము.
ఇది ఫుల్ ఎయిర్‌పోర్ట్ ఔట్ సైడ్ వాల్స్ ఉంటాయి కదా! వాల్స్‌కి ఉన్న పెయింటింగ్స్ ఇవన్నీ. రీసెంట్‌గానే అది డ్రా చేసినట్టున్నారు. పెయింటింగ్స్ అనేవి కొత్తగా ఉన్నాయి. అంటే నీట్‌గా కూడా ఉన్నాయి. అంటే ఏం చెడిపోకుండా. నేను చెప్పాను కదా! మా మామయ్య నాకు షేర్ చేశారు వీడియో అని ఇన్‌సైడ్‌ది. ఇది లోపల వీడియో తీసి పంపించారు. చెక్ ఇన్ ఎలా జరుగుతుంది? ఈవెన్ మన బ్యాగ్స్ కూడా మీన్స్ ఎలా వాళ్ళు చెక్ చేస్తారు? అండ్ అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ట్రావెల్ చేసే ముందు, టికెట్ చెకింగ్ ఎలా ఉంటుంది? ప్రతిదీ ఆహ్, అంటే ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేయలేదు కానీ పాసిబుల్ అయినంత అయితే వీడియో క్యాప్చర్ చేసి పంపించారు. చూస్తున్నారు కదా! అక్కడ వాళ్ళు డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. పాస్‌పోర్ట్ అండ్ వీసాది. ఇంకా అక్కడ లోపల డెకరేషన్స్ అన్నీ ఎయిర్‌పోర్ట్‌లో డెకరేషన్స్ అన్నీ అంటే ఆహ్, బిఫోర్ వీక్‌లోనే రిపబ్లిక్ డే ఇలాగ అకేషన్స్ ఫెస్టివల్స్ అన్నీ జరిగాయి కదా! అంటే జాన్వరి మంత్ ఎండ్ టైంలో. సో, ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా డెకరేషన్స్ అలానే ఉన్నాయి లోపల. ఆఫ్టర్ ఇమిగ్రేషన్ ఇంకా ఇలాగ ఒకసారి వీడియో అనేది తీశారు. ఫ్లవర్స్ డెకరేషన్స్ అన్నీ బావున్నాయి అని చెప్పి. అంతేనండి వీడియో. నెక్స్ట్ మేము ఇక్కడ నుండి బీచ్‌కైతే వెళ్ళాము. అక్కడ నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అది కూడా నేను నెక్స్ట్ పార్ట్ 3లో పెడతాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.